హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ స్టోరీస్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ప్రాసెస్ ఏముంది ఎవరైనా చెప్తారు, కానీ నేను బిర్యానీ నేర్చుకోవడం కోసం చాలాసార్లు కష్టపడ్డాను. నా దృష్టిలో బిర్యానీ చేయడం ఈజ్ అన్ ఆర్ట్. ఖచ్చితంగా 1-2 సార్లు చేయగానే కుదిరిపోయింది అనుకోండి బిర్యానీ, వాళ్ళు అసలు లక్కీయెస్ట్ ఈ లోకంలో. నాకు సంబంధించిన ఎందుకు ఇలా అంటున్నానంటే, నాకైతే ఫస్ట్ ట్రై అండ్ సెకండ్ ట్రైకి అస్సలకి కుదరలేదు. చాలా ఇబ్బంది. ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. టేస్ట్ కుదురుతుంటే అది చూడ్డానికి బాగోట్లేదు, లేదు చూడ్డానికి బాగుంటుండే టేస్ట్ కుదరట్లేదు. ఈ రెండింటి మధ్య నేను చాలా సఫర్ అయ్యాను. అలా సఫర్ అవుతూనే ఈ వీడియో కూడా తీశాను, అండ్ ఇది కూడా దాంట్లో ఒకటే. ఈ వీడియోలో చేస్తున్న బిర్యానీ కూడా టేస్ట్ అద్దరిపోయింది, కానీ చూడ్డానికి అస్సలు బాగాలేదు. అది బిర్యానీ అంటే ఎవరు నమ్మరు కూడా, అలా ఉంది. ఎన్నోసార్లు ట్రై చేశాను బిర్యానీ అయితే, ఏదో ఒక మిస్టేక్ అండ్ ఫాల్ట్ జరుగుతూనే ఉంటుంది. అండ్ చాలా వీడియోస్ చూశాను, చాలా టైప్స్లో ట్రై చేశాను. చికెన్ కుక్ చేసి ట్రై చేశాను, కుక్ చేయకుండా ట్రై చేశాను. ఎలా అయినా చేయనివ్వండి, ఏదో ఒకటి అవుతూనే ఉండేది. అందుకే అప్పుడు డిసైడ్ అయ్యాను, అవి చూడడం ఇవి చూడడం కాదు, నా మైండ్కి తోచినట్టు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అలా చేస్తూ 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 ఉండగా ఫైనల్గా నాకు కూడా బిర్యానీ వచ్చింది. బిర్యానీ బాగా కుదరాలంటే ట్రిక్ ఏంటో తెలుసా? అవి ఇవి చూసి ఫాలో అవడంతో పాటు మనం పదే 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 లైక్ ఎక్కువసార్లు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మిస్టేక్ అర్థమవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇప్పటికీ నేను ఒక 1/2 kg వరకు అయితే చాలా బాగా చేయగలను. బట్ 1/2 kgకి మించి ఆర్ 1 kgకి మించిందా ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది టేస్ట్, ఎన్ని రకాలుగా ట్రై చేసిన. అయితే చికెన్ ఓవర్ కుక్ అయిపోతుంది, లేదా రైస్ ఓవర్ కుక్ అవుతుంది. ఇవి రెండు మంచిగానే కుక్ అయ్యాయి అనుకుంటే లాస్ట్లో దమ్ పెట్టినప్పుడు సరిగ్గా కుక్ అవ్వదు, లేదా ఆ ఫ్లేవర్ సరిగ్గా ఉండవు. ఏదో ఒక మిస్టేక్ అవుతూనే ఉంటుంది. ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ టైమ్స్ నాకు కూడా ఎలా ఏంటి అన్న ట్రిక్ అర్థమైంది. అలా అంతా అర్థమయ్యాక ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఆ వీడియోలో ఉన్నది నేను చేశాను. బట్ స్టిల్ అంతా అర్థమయ్యాక కూడా ఎక్కడో ఒక మిస్టేక్. రైస్ కూడా నేను ముందుగానే తీసాను, ఓవర్ కుక్ అవ్వలేదు. కానీ లాస్ట్లో దమ్ పెట్టినప్పుడు కొంచెం సేపు ఎక్కువసేపు పెట్టేసాను ఊపిరాడకుండా. సో దానివల్ల లోపల లోపల ఓవర్ కుక్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఇది కూడా దొబ్బింది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కానీ నాకు బిర్యానీ చేసే ప్రాసెస్ మొత్తం చాలా ఇష్టంగా చేస్తాను. ఇక్కడ కూడా అవ్వట్లేదు అన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, బట్ స్టిల్ నెక్స్ట్ టైం చేయాలి అన్న ఆశ కూడా అలానే ఉంటుంది. చాలా ఎక్సైటెడ్గా చేస్తాను, చేయడం కూడా ఇష్టం. ఇంత కష్టపడి బిర్యానీ చేసిన లాస్ట్లో బిర్యానీతో పాటు తినే చికెన్ కర్రీ కూడా దానికి సెట్ అవ్వాలి. సో అది మ్యాచ్ చేయడం ఇంకోటి. ఈ బిర్యానీకి వేసిన ట్రైల్స్ వేయకపోయినా చికెన్ కర్రీ కొంచెం తొందరగానే సెట్ అయిపోయింది. బిర్యానీకి చికెన్ కర్రీ బాగుంటుందో నాకు అర్థమైపోయింది. సో అదే ఇది. ఇవి రెండు ఎంత ఇంపార్టెంటో రైతా అండ్ ఆనియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ చికెన్ బిర్యానీ. చూసారు కదా, ఇన్ని ట్రబుల్స్ తర్వాత ఇంత మంచిగా కుక్ చేశాను నేను కూడా. చూసారా, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. బై గైస్.